కూడా వచ్చిన మీ అందరికీ ప్రభువు యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ప్రజలు బిడ్డరా కొద్ది నిమిషాల పాటు దేవుని మాటలు జ్ఞాపకం చేసుకుందాం. ఆయా సందర్భాలలో తన బిడ్డలు ఎటువంటి పరిస్థితులు కూడా వెళుతూ ఉంటారో ఆ పరిస్థితులకి అనుగుణంగా దేవుడు వారి జీవితంలో ఏ విధంగా మాట్లాడతాడు, వారిని ఏ విధంగా ఆదరిస్తాడు అనే మాట మనం జ్ఞాపకం తీసుకుందాం. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయంలో ప్రజలు బిడ్డరా యెహోషువ గ్రంథము 1వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ 7వ వచనంలో చాలా నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించినట్లు నీవు దాని నుండి కుడికి కానీ ఎడమకు కానీ తొలగకూడదు. పిల్లరా, దేవుడు తన సేవకుడైన యెహోషువతో మాట్లాడుతూ ఉన్నాడు. చాలా జాగ్రత్తగా శ్రద్ధగా విన్నాం. నాకు బైబిల్ గ్రంథంలో బాగా ఇష్టమైన మాట, దేవుడు తన బిడ్డలకు ఇచ్చేటువంటి వాగ్దానం ఏంటంటే బహుధైర్యముగా ఉండవు. బహుధైర్యముగా ఇక్కడ యెహోషువ బిడ్డరా, యెహోషువ ఇటువంటి పరిస్థితుల వంటి దేవుడు యెహోషువతో మాట్లాడుతున్నాడో చూడండి. 5వ వచనంలో నీవు బ్రతుకు దినములన్నిటిను ఏ మనుషుడు నీ ఎదుట నిలవలేకపోవడను నేను మోషేకు తోడై ఉండినట్లు నీకును తోడై ఉన్నాను, నేను విడువను, నేను ఎడబాయను. నిర్భరము కలిగి ధైర్యముగా ఉండము, నిర్భరము కలిగి ధైర్యముగా ఉండము. ఈ 1వ అధ్యాయంలో 9వ వచనానికి మనం చూస్తే దేవుడు ఎక్కువగా మాట్లాడిన మాట ఏంటంటే ధైర్యంగా ఉండవు, నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండవు, నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండము అని దేవుడు తన సేవకుడైనటువంటి యెహోషువతో మాట్లాడుతూ ఉన్న మాట. ఇక్కడ మనం చూస్తున్నాం, దేవుడు తన సేవకుడైన మోషేను కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాడు. మోషేకు నేను ఏ విధంగా తోడై ఉన్నానో నీకును తోడై ఉందనో, మోషేకు తోడై ఉండినట్లు నీకును తోడై ఉందనో. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ రాత్రి కాలంలో ప్రజలు బిడ్డరా, ఈరోజు నీ ధైర్యము వెనక ఎవరున్నారు? ప్రతి మనిషికి ఏదో ఒక సందర్భంలో ధైర్యం ఉంటుంది. నీ ధైర్యం వెనక ఎవరున్నారు? ఏది ఉంది ఈ ధైర్యం వెనక? ఇక్కడ యెహోషువతో తోడడు, నేను నీకు తోడై ఉంటాను, నేను నీకు తోడై ఉందను, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండము. దేవుడు తన సేవకుడిగా యెహోషువకు తోడుగా ఉన్నాడు. కాబట్టి యెహోషువకు ఉన్న ధైర్యం, ఆ ధైర్యం వెనుక ఎవరున్నారంటే దేవుడు ఉన్నాడు. ఈరోజు నీ ధైర్యం వెనుక దేవుడు ఉన్నాడా అనేది మనము ప్రశ్నించుకోవాలి. దేవుడు ఎంత నమ్మదగిన వాడంటే దేవుడు బిడ్డరా, నిబ్బరం కలిగి 6వ వచనం మనం చూస్తుంది, నిన్ను విడువను, నిన్ను ఎడబాయను. దేవుడు వాగ్దానం ఇచ్చిన తర్వాత కూడా చాలా మంది ధైర్యంగా ఉండరు. దేవుడు వాగ్దానం చేసిన తర్వాత కూడా చాలా మంది పరిస్థితులకు భయపడుతూ ఉంటారు, పరిస్థితులకు లోబడుతూ ఉంటారు. దేవుడు వాగ్దానం చేసిన తర్వాత కూడా ఆ మాటను ఆధారం చేసుకోకుండా తన మనసుకు ఏదైతే వచ్చిందో ఆలోచన, ఆ ఆలోచనకు అనుగుణంగా నడుచుకోవడమే పిలిపితరం. ఆ ఆలోచనకు అనుగుణంగా నడుచుకున్న వాళ్ళు చాలా మంది ఉంటారు. ఈరోజు ప్రజలు బిడ్డరా, మనము నేర్చుకోవాల్సిన తెలుసా ధైర్యం. అనేక సందర్భాలలో అనేక విషయాల్లో మనము ధైర్యాన్ని కోల్పోతూ ఉంటాం, ధైర్యం కోల్పోతూ ఉంటాం, పిరికివారంగా మారిపోతూ ఉంటాం, కురిగిపోతూ ఉంటాం. ఎందుకంటే మనం మనుషులము, బలహీనము అని కొన్ని సందర్భాల్లో మనము ఆ విధంగా సమర్థించుకుంటాం. నేనెంతలేండి అనేసి కొన్ని సందర్భాల్లో మనము సమర్థించుకుంటూ ఉంటాం. కానీ దేవుడు వాగ్దానం చేసిన తర్వాత కూడా
నువ్వు భయపడుతున్నావు అంటే నీకు దేవుడి మీద సరైనటువంటి విశ్వాసము లేకపోవడమే, సరైన అవగాహన లేకపోవడమే, దేవుని యొక్క మహత్యమును నువ్వు ఎరిగి ఉండకపోవడమే, దేవుని యొక్క శక్తిని నువ్వు ఆధారం చేసుకోకుండా ఉన్నంత కాలం ప్రియరా నీకు ధైర్యం ఉండదు. నాడు చాలా మందిలో ధైర్యం ఎలా ఉందని వెనకాల ఏదో ఉంటుంది, ఇది ఆస్తినో లేకపోతే బలమో ఏదో సంథింగ్ ఏదో ఉంది ధైర్యం, మా ధైర్యం కనుక వాళ్ళన్నారు అని. కానీ ఏ మనుషుడు కూడా భూమి మీద శాశ్వతంగా ఉండేది లేదు. ఏ మనుషుడు కూడా నీ ధైర్యం కనుక దేవుడు ఉండాలి. దేవుడే నా ధైర్యము, దేవుడే నా బలము అనేటువంటి ఆ విశ్వాస పలుకులు మనలో ఉండాలి. యెహోషువ ఎంతగా భయపడ్డాడో, ఎంతగా కురిగిపోతూ ఉన్నాడు. అయ్యా నాకు ఈ ప్రజలను పరిపాలించుకున్నాడు తెలియదు, ఈ ప్రజలు నా మాట వింటారా, ఈ ప్రజలు నాకు లోపడతారా, చాలా భయపడుతూ ఉన్నాడు, చాలా భయపడుతున్నాడు. కానీ యెహోషువకున్న గొప్ప గుణాలుసా నమ్మకత్వం. యెహోషువకున్న గొప్ప మంచి లక్షణం నమ్మకత్వం. అంటే దేవునికి నమ్మకంగా ఉండడం. యెహోషువకు గురువు మోషేకు నమ్మకంగా ఉన్నాడు. మోషేను చక్కగా అనుసరించాడు. మోషే ఏ మార్గంలో వెళ్ళాడో యెహోషువ కూడా అదే విధంగా కట్టుబడి ఉన్నాడు. ప్రజోగుడన చివరి వరకు మోషేతో నడిచిన వారిలో యెహోషువ ఒకడు. అంత నమ్మకస్తుడు యెహోషువ. ఈరోజు దేవుని బిడ్డలకు ఇది కావాలి. ఏంటది? నమ్మకత్వం. చాలా మంది మేము నమ్ముకున్నాం అనుకుంటారు, కానీ దేవునికి నమ్మకస్తులుగా ఉండరు. లోకమే అదే ఇదే. ఎటువంటి వేషధారణం ప్రజలు అవకాశవాదం చాలా మంది కలిగి ఉన్నారు. లోకం వైపు చూస్తూ ఉంటారు, కానీ మేము ప్రార్థనకి వెళ్తూనే ఉంటారు. అది కరెక్ట్ కాదు. ప్రజలు బిడ్డరా, మోషేకు యెహోషువ ఏ విధంగా నమ్మకస్తుడిగా ఉన్నాడో, మోషే ఏ విధంగా దేవునికి నమ్మకస్తుడు చూడండి. ఎటువంటి చేయడం చూడండి, లింక్ అది. దేవుని బిడ్డలు ఆ విధంగా నమ్మకస్తులుగా ఉంటే దేవుడు ఖచ్చితంగా వారికి అన్ని విషయాల్లో తోడుగా ఉండి సహాయం చేస్తాడు. ధైర్యంగా ఉంటూ నేను మోషేకు తోడై ఉన్నట్లుగా నీకును తోడై ఉందును. చూడండి, ఇక్కడ ఈ 1వ అధ్యాయంలో మనం చూస్తున్నాం 6వ వచనంలో, నిన్ను విడువను నిన్ను ఎడబాయను, నిబ్బరము కలిగే ధైర్యం. నిన్ను విడువను. చాలాసార్లు అనుకుంటాం నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు, అసలు నేను అనేవాడిని ఒకటి ఉన్నాననే విషయం కూడా చాలా మందికి తెలియదు. అసలు ఆ విధంగా నా జీవితం అయిపోయింది, అసలు నా గురించి ఆలోచించేవారు ఎవరు లేరు, అసలు నా గురించి శ్రద్ధ చూపించేది ఎవరు లేరు అని చాలామంది ఆ విధంగా అనుకుంటూ నిరుత్సాహం అనే సముద్రంలో దిగుతున్నారు. ఎక్కడ దిగుతున్నారట? నిరుత్సాహం అనే సముద్రంలో దిగుతున్నారు. ఇక వారు బయటికి రాలేని స్థితిలో ఉన్నారు. కానీ దేవుని వాగ్దానం మాత్రం గుర్తు చేసుకోవట్లేదు. నిన్ను విడువను నిన్ను ఎడబాయను. నిన్ను విడిచిపెట్టేవాడు కాదు, నీకు ఎడంగా ఉండేవాడు కాదు, నిన్ను మర్చిపోయేవాడు కాదు. నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండవు. యెహోషువ ఈ రాత్రి కాలం దేవుడు మనతో మాట్లాడుచున్న మాటదే. నిబ్బరంగా ఉండవు, ధైర్యంగా ఉండవు. నిన్ను నీవు నిరుత్సాహమైన సముద్రంలో తులసి వేసుకోవద్దు. నాకెవరు లేరు అనుకోవద్దు. ఎప్పుడు కూడా నువ్వు అలా అనుకున్నావో నువ్వు జీవితంలో ఎప్పటికీ కోల్పోలేవు, నువ్వు పైకి రాలేవు. గుర్తుపెట్టి మాట. నాకెవరు లేరు, నన్ను ఎవరు పట్టించుకోరు అని నువ్వు అనుకున్నంత కాలము నువ్వు జీవితంలో ఎప్పటికీ పైకి రాలేవు. నా దేవుడు నాకున్నాడు, నాతో ఉన్నాడు అనేటువంటి విశ్వాసము మనలో ఉంటే ఖచ్చితంగా దేవుడు తన చెయ్యి నుంచి పైకి లేపుతాడు. పైకి లేవనెత్తేవాడు. లెమ్ము కేసరిల్లము, దేవుని మహిమ నీ మీదకు వచ్చినది. ప్రజోగులనా, దేవుడు ఎవరిని దర్శిస్తాడో వారు ధన్యులు అవుతారు. దేవుడు ఎవరికి వాగ్దానం ఇస్తాడో వారు ధన్యులు అవుతారు. ఆ విధంగా నిన్ను నీవు దేవుని సన్నిధిలో సిద్ధపరచుకో. అయ్యా, నాకు ఒక వాగ్దానం కావాలి, నాకు ఒక అభయం కావాలి, నాకు ఒక వరం కావాలి, నాకు సహాయం దయచి అని దేవుని దగ్గర నువ్వు అడుగు. దేవుని దగ్గర నువ్వు అడిగితే ఖచ్చితంగా దేవుడు నీకు సహాయం చేస్తాడో. హల్లెలూయా. నిబ్బరం కలిగి ధైర్యంగా ఉన్నాడు. 7వ వచనం వచ్చేసరికి, అయితే నీవు నిబ్బరం కలిగి
జాగ్రత్త పడి. 6వ వచనం అన్నాడు నిబ్బరం కలిగి ధైర్యంగా ఉన్నాడు. ఇక్కడ 7వ వచనం వచ్చరికి బహు ధైర్యంగా ఉండము. అంటే అసలు ధైర్యం విడిచిపెట్టద్దు. గుర్తుపెట్టు ఈ మాట. నువ్వు ఎటువంటి పరిస్థితులు గుండా వెళుతూ ఉన్నా సరే ధైర్యమును మాత్రమే విడిచిపెట్టకూడదు. ధైర్యమును విడిచిపెట్టద్దు. నువ్వు ధైర్యంగా ఉంటే దేవుని నేను చేయగలను, సాధించగలను అనేటువంటి ఒక ఆలోచన నీకు వస్తుంది. ఆ ఆలోచన నీ జీవితంలో మాట్లాడుతుంది. నువ్వు ఎప్పుడైతే ధైర్యం విడిచిపెడతావో ఆటోమేటిక్ అప్పుడే నువ్వు పొంగిపోతావు. ఎవరో సహాయం చేయాలని, ఎవరి సహాయం కోసమో నువ్వు పరుగులు వేస్తూ ఉంటావు. దేవుని సహాయం గొప్పది కానీ మనిషి సహాయం గొప్పది కాదు. రాజుల సహాయం వ్యర్థము, మనుషుల సహాయము వ్యర్థము అంటాడు కీర్తనకారుడు. 119వ కీర్తనలో మనుషులు నమ్ముకున్నది కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజులు నమ్ముకున్నది కంటే యెహోవాను నమ్ముకున్నది మేలు అంటాడు. ప్రతి బిడ్డలు మనం చూస్తున్నాం. బహు ధైర్యంగా ఉంటుంది. బహు లోతుకి వెళ్ళే కొద్దీ బహుశా ఆ సమస్యల వల్ల లోతుకి వెళ్ళే కొద్దీ నీకు శూన్యం కనపడవచ్చు, లేకపోతే ఒక రకమైన అంధకారం కనపడవచ్చు, దారి కనపడకపోవచ్చు. లోతుకి వెళ్ళే కొద్దీ కానీ నేను దేవుడు మధ్యలో విడిచిపెట్టేవాడు కాదు. నేను చేర్చేవాడు కానీ, ఒడ్డుకు చేర్చేవాడు కానీ మధ్యలో వదిలేసేవాడు మాత్రము కాదు. మనము యాత్రలో ఉన్నాం. ఈ లోకమైన సముద్రంలో మన జీవితం యాత్ర ముందుకు వెళ్తా ఉంది. ఈ పడవ ముందుకు వెళ్తా ఉంది. దేవుడు నిన్ను మధ్యలో విడిచిపెట్టేవాడు కాదు అనే నమ్మకం నీకు ఉండాలి. నేను విడువను ఏడపాయను వాగ్దానం ఇచ్చిన దేవుడు. అట్టి వాగ్దానం మన అందరం స్వతంత్రించుకుందాము గాక. ఆమేన్. దేవుని బిడ్డరా, దేవుని సన్నిధిలో ఆ విధంగా నువ్వు పెరుగులు అయ్యాలని పొంగిపోతున్నా, సమస్యలు బట్టి నేను పొంగిపోతున్నా. దావీదు భక్తుడు కూడా నాకు నా ఒళ్ళు నీరిగిపోతుంది అంటాడు. నా మనసు నా ఆత్మ మైనము అనే కరిగిపోతుంది అంటాడు. కొన్ని సందర్భాల్లో ఒళ్ళు నీరిగిపోతుంది. ఈ అనుభవాలు అందరికీ వస్తూ ఉంటాయి. ఒళ్ళు నీరిగిపోతుంది అనేసి. దేవుని బిడ్డరా, కానీ దేవుని వాగ్దానం గట్టిగా పట్టుకోవాలి. నేను విడువను ఎడబాయను నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండము అని చెప్పాడు. 7వ వచనంలో నిబ్బరం కలిగి జాగ్రత్త పడి. ఎప్పుడైతే నువ్వు కురిగిపోతావో ఆ టైంలో నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ టైంలో నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ టైంలో నువ్వు చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. ధైర్యం విడిచిపెట్టేవాళ్ళు కురిగిపోతావు అంతే. నువ్వు కురిగిపోయేవో నువ్వే పని చేయలేవు. 24:10 ఒక మాట సామెతలు, శ్రమ దినమున నువ్వు కృంగిన ఎడల నువ్వు చేతకాని వాడవద్దు. శ్రమ దినము నువ్వు కురిగిపోతే నువ్వు చేతకాని వాడవు కావు. ఎవరో వస్తారు, ఏదో చేస్తారు, ఎవరి సహాయం కోసం ఎదురు చూసే పరిస్థితికి దిగజారిపోయేవారు చాలా మంది ఉన్నారు. నా దేవుడు నాకున్నాడు అనేటువంటి దృఢ విశ్వాసం దేవుని బిడ్డలకు ఉండదు గాక. మనం చూస్తున్న బహు ధైర్యంగా ఉండు. ఎటువంటి పరిస్థితులు జీవితంలోకి వచ్చినా సరే ధైర్యం మాత్రం విడిచిపెట్టకూడదు అని వాక్యం సెలవిస్తాం. ధైర్యం విడిచిపెట్టకూడదు. ఇంతకాలము నన్ను నడిపించిన నా దేవుడు ఈ సమస్యలో కూడా నా దేవుడు నాతో ఉండి నన్ను నడిపిస్తాడు అనేటువంటి విశ్వాసం కావాలి. నీలో విశ్వాసం కలిగి ఉంటే ఆటోమేటిక్గా ధైర్యం కూడా వచ్చేస్తుంది. బహు ధైర్యంగా ఉండదు. అయితే ఇక్కడ మనం చూస్తున్నాం 7వ వచనంలో దేవుడు ఒక సూచన చేసిన ఒక సలహా ఇస్తున్నాడు. ఏంటి ఆ సూచన అంటే, నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున చెయ్యవలెను. హల్లెలూయా. అంటే ఆయన ఆజ్ఞల మార్గంలో మనం నడుచుకోవాలి. ఆయన ఆజ్ఞల మార్గంలో మనము నడుచుకోవాలి. ఆయన ఆజ్ఞల మార్గమును విడిచి తిరుగువారు, వాక్యం చదివేస్తా ఉంది, ఆయన ఆజ్ఞలు విడిచి తిరుగువారు శాపగ్రస్తులు. చాలామంది ఏదో కష్టం వచ్చిందనేసి చాలామంది ఏం చేస్తారు తెలుసా? పాపం చేస్తున్నారు, లోకంలోకి జారిపోతున్నారు. నీతి తప్పి న్యాయం తప్పి బతికేవారు చాలా మంది ఉన్నారు. సమర్థించుకుంటున్నారు ఆ విధంగా. దేవుని ఈ రాత్రి కాలంలో దేవుని మార్గం తెలుసా? ఆయన ఆజ్ఞల మార్గంలో నువ్వు నడుచుకో. జాగ్రత్త పడి
మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం ఏదైతే ఉందో దాని చొప్పున నువ్వు చేయలేను. ఆజ్ఞల మార్గము చూడండి, ఒక మాట జ్ఞాపకం చేస్తాను. 22వ అధ్యాయంలో ఇర్మీయా గ్రంథము 22వ అధ్యాయంలో దేవుడు బిడ్డరా, ఇర్మీయా గ్రంథము 22వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ దేవుడు మాట్లాడుతూ ఉన్నటువంటి చాలా అమూల్యమైన మాటని 15వ వచనంలో, నీవు అతిశయపడి దేవదారు పలుకుల గృహమును కట్టించుకున్న చేత రాజువా, నీ తండ్రి అన్నపానములు కలిగి నీతి న్యాయములను అనుసరించు క్షేమముగా ఉండలేదా? హల్లెలూయా. నీతి న్యాయములు అనుసరించు క్షేమముగా ఉండలేదా? కష్టం వచ్చినసి నీతి తప్పలా, కష్టం వచ్చినసి న్యాయం తప్పలా, కష్టం వచ్చినసి దేవుని ఆజ్ఞలను విడిచిపెట్టలేదు. అన్నపానములు కలిగి. ఈనాడు మనిషి ఎందుకు పాపం చేస్తాడు తెలుసా? ఎందుకు పాపం చేస్తాడు? అడియాశలు. ఏ ఆశలో? అడియాశలు. అడియాశలు కలిగి మనసు పరుగులెడతా ఉంది. అడియాశలు. ఇక్కడ మనం చూస్తున్నాం, దేవుడు మాట్లాడుతున్న మాట, నీ తండ్రి అన్నపానములు కలిగి నీతి న్యాయములను అనుసరించు క్షేమముగా ఉండలేదా? హల్లెలూయా. వెనకటోళ్ళు 80 ఏళ్ళు బతికారు, 90 ఏళ్ళు బతికారు, 90 ఏళ్ళు బతికులు కూడా ఉన్నారు, 100 ఏళ్ళు బతికులు కూడా ఉన్నారు. కానీ ఇప్పుడు అట్లా బతకడం కష్టమైపోయింది. అంతా పరుగుల భయము, టెన్షన్లు కదా, అడియాశలు. ఆ టైంలో ఈ అడియాశలు ఎక్కువ కొలది నీతిని తప్పుతున్నారు, న్యాయం తప్పుతున్నారు, శాపాన్ని మోస్తున్నారు, శాపగ్రస్తులు అవుతున్నారు. ప్రజలు శాపగ్రస్తులు అవుతూ ఉన్నారు. ఎప్పుడైతే మనిషికి అడియాశ ఎక్కువ అవుతాయో ఆ టైంలో దృష్టి లోకవైపు మళ్ళీ పాపానికి దాసుడు అవుతాడు. పాపం చేసేవాడు ధైర్యంగా ఉండలేక, పాపం చేసేవాడు ధైర్యంగా ఉండలేరు. నీతి న్యాయములు ఎవరైతే అనుసరిస్తారో వారు ఎప్పుడూ ధైర్యంగా ఉంటారు. ఆమె అవసరం కూడా వస్తు పడుకుంటారు, కానీ నీతి తప్పదు, న్యాయం తప్పదు. అందరూ ఇక్కడే ఉన్నారని అనుకుంటారు. హల్లెలూయా. బహు ధైర్యగుణము. మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయవలెను. మోషే ధర్మశాస్త్రంలో ఏమున్నాయి? దేవుడు మోషే ద్వారా ఏం మాట్లాడాడు? ఆజ్ఞలు. ఈ ఆజ్ఞలను గైకొంటే పొందలేదంటే చాలా మంది ఈ ఆజ్ఞల మార్గమును విడిచి తిరుగుతూ ఉన్నారు. అందుకే శాపాన్ని మోస్తూ ఉన్నారు. చూడండి, ఇక్కడ యెషయా గ్రంథంలో మాట చూస్తున్నాం. 5వ అధ్యాయంలో దేవుడు బిడ్డలారా, యెషయా గ్రంథము 5వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం. యెషయా గ్రంథము 5వ అధ్యాయము 18వ వచనం. మనిషి ఏ స్థితిలో నుంచి ఏ స్థితిలోకి వెళ్ళిపోతుందో చూద్దాం. భక్తిహీనత అను త్రాలతో దోషమును లాగుకొని వారికి శ్రమ, బండి మోకుల చేత పాపమును లాగుకొని వారికి. పాపాన్ని దేంతో లాక్కుంటున్నారట? మోకులతో. అని ఎంత పాపాన్ని వాడుతున్నారు చూడండి, ఎంత పాపాన్ని లాక్కుంటున్నారో చూడండి. గృహంలోకి తీసుకొచ్చి పెట్టుకుంటున్నారు పాపాన్ని, గృహంలోకి తీసుకొచ్చి పాపాన్ని పెట్టుకుంటున్నారు, గృహంలో తీసుకొచ్చి పాపాన్ని దాచిపెట్టుకుంటున్నారు. బండి మోకులతో పాపమును లాగుకొని వారికి శ్రమ అంటాడు. ఆజ్ఞాతిక్రమమే పాపం. యెహోషువా, నీవు ఆజ్ఞను అతిక్రమించొద్దు, ధర్మశాస్త్రం చొప్పున నువ్వు నడుచుకో. 7వ వచనం మనం చూస్తున్నాం. 1:7 యెహోషువ గ్రంథంలో, నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించు. మూర్ఖుడిగా ఉండొద్దు, అజ్ఞానిగా ఉండొద్దు, అవివేకిగా ఉండొద్దు. నువ్వు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించు. నేను చూసుకుంటా, నువ్వు చక్కగా ప్రవర్తించు చాలు. అంటే నీ ప్రవర్తన కూడా దేవుడు మెచ్చుకోవాలి. ఇక్కడ యెహోషువ దేవుడు ఇస్తున్న సూచనండి, నువ్వు చక్కగా ప్రవర్తించు, జ్ఞానవంతుడిగా ఉండు, జ్ఞానము కలిగి నడుచుకో. నీ ప్రవర్తనలో కూడా చక్కదనం ఉండాలి.
ఎక్కడికి వెళుతున్నా దేవుని బిడ్డ నీ ప్రవర్తనలో చక్కగా ఉండాలి. దేవుడు మెచ్చుకునేదిగా ఉండాలి ఆ ప్రవర్తన. ఇక్కడ దేవుడు యెహోషువతో అదే మాట్లాడుతుంది. మోషే, యెహోషువ నువ్వు నిబ్బరం కలిగి బహుధైర్యంగా ఉండము, నీ ప్రవర్తన చక్కగా చూసుకో, నీ ప్రవర్తనను చక్కగా చూసుకో. దేవుడు సూచన కావచ్చు, ఒక హెచ్చరిక కావచ్చు, నువ్వు ఎట్లా తీసుకో. నీ ప్రవర్తన దేవుడు మెచ్చుకునే విధంగా ఉందా అనేది పరిశీలన చేసుకోవడం చాలా అవసరం. నువ్వు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించు. చక్కగా ప్రవర్తించడం కూడా దేవుని బిడ్డలకు వరమే. అందరికీ కుదరదు, అందరికీ చేతగాలని చక్కగా ప్రవర్తించడం. అపోస్తలుడైన పౌలు తన ఆత్మీయ కుమారుడు తిమోతికి రాస్తే ఉన్నాడు, నీవు మాటలోను, ప్రేమలోను, పవిత్రతలోను, విశ్వాసంలోను మాదిరిగా ఉండు. ఇక్కడ దేవుడు నువ్వు చక్కగా ప్రవర్తించు, తోటి వారికి మాదిరిగా ఉండు. యెహోషువ నేను నీకు తోడై ఉంటిని. మనం చూస్తున్నాం, నీవు దాని నుండి కుడికి కానీ ఎడమకు కానీ తొలగొద్దు. కుడికి కానీ ఎడమ, నీ దృష్టి స్ట్రైట్గా ఉండాలి. అటు ఇటు దిక్కులు చూసేది ఉండకూడదు. చూడండి, కొంతమంది రోడ్డు మీద వెళ్తా ఉంటే ఎన్ని దిక్కులు కదా, అటు ఇటు చూసుకుంటారు, దిక్కులు చూసుకుంటారు. అందుకే యాక్సిడెంట్లు, అందుకే ప్రమాదాలు, అందుకే కొన్ని నష్టాలు కూడా వస్తూ ఉంటాయి, కొన్ని అపరాధాలు కూడా వస్తూ ఉంటాయి, కొన్ని శోధనలు కూడా వస్తూ ఉంటాయి. నీ దృష్టి స్ట్రైట్గా ఉండాలి. నీ దృష్టి అటు ఇటు పరిగెత్తకూడదు, లోకవైపు అసలు చూడకూడదు. నీ దృష్టి స్ట్రైట్, కుడికి కానీ ఎడమగాను తొలగిపోకూడదు. యెహోషువ నిబ్బరంగా ఉండు, నేనున్నా నీకు. మోషేకు తోడై ఉండినట్లుగా నీకును తోడై ఉండును. అయితే నీకు తోడుగా ఉండాలంటే ధర్మశాస్త్రం అంతటి చొప్పున నువ్వు నడుచుకో. నీ ప్రవర్తన చక్కగా ఉండాలి. నువ్వు కుడికి కానీ ఎడమగాను తొలగిపోకుండా చూసుకో. నేనున్నా నీకు, నేను నీకు తోడుగా ఉన్నాను. చూడండి, 9వ వచనం మనం చూస్తున్నాం. 9వ వచనంలో నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను కదా, మరలా రిపీట్ చేస్తాడు దేవుడు. మరలా రిపీట్, నువ్వు ఇలా చెయ్యి. ఎలా చేయాలి? ధర్మశాస్త్రం అంతా చెప్పు, నువ్వు నడుచుకో. తర్వాత నీ ప్రవర్తన చక్కగా ఉండాలి. నువ్వు కుడికి కానీ ఎడమకి కానీ తొలగిపోకుండా చూసుకో. మరలా రిపీట్ చేశాడు, నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను కదా, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండము, దిగులు పడకము, జడియకము. హల్లెలూయా చెప్పున్నా, హల్లెలూయా. దిగులు పడకము, జడియకము. నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడు యెహోవా నీకు తోడై ఉండను. నువ్వు ఈ విధంగా ఉంటే, నువ్వు నడుచు ప్రతి మార్గములో దేవుడు నీకు తోడుగా ఉంటాడు. హల్లెలూయా. ఇదే మనం నేర్చుకోవాలి. దేవుని సన్నిధిలో ఉన్న బిడ్డలు ఎప్పుడు కూడా ధైర్యముగా ఉండాలి. ఎటువంటి క్లిష్ట పరిస్థితి వచ్చినా సరే భయపడకూడదు. లోకానికి భయపడ్డావో ప్రతిరోజు లోకుని భయపడుతున్నావు అన్నది గుర్తుపెట్టుకో. లోకానికి భయపడ్డావో ప్రతిరోజు లోకము నిన్ను భయపెడుతూనే ఉంటుంది. నిన్ను మరీ తరిమి వెంటాడుతూ ఉంటుంది. నువ్వు దేవుడిని కనుక ఆధారం చేసుకుంటే, నువ్వు దేవుడిని ఆధారం చేసుకుంటే, దేవుని బిడ్డరా, దేవుడు మనకు తోడుగా ఉంటాడు. ధైర్యంగా ఉంటాడు. ఒక రోగి యేసు ప్రభు దగ్గర తీసుకుని రాబడ్డాడు. చూడండి, పక్షవాయువుతో బాధపడుతున్న ఒక రోగి యేసు ప్రభు దగ్గరికి తీసుకుని రాబడ్డాడు. మత్తయి వార్తలో మనం చూస్తూ ఉన్నాం. యేసు ప్రభు దగ్గరికి మోసుకొని వచ్చిన తర్వాత యేసు ప్రభు వారు ఆ రోగితో అంటాడు, 9వ అధ్యాయంలో 2వ వచనం, జనులు పక్షవాయువుతో మంచము పట్టి ఉన్న ఒకరిని ఆయన ఎదుగు తీసుకుని వచ్చి, యేసు వారి విశ్వాసం చూచి, కుమారుడా ధైర్యముగా ఉండము, నీ పాపములు క్షమించబడి ఉన్నవి. హల్లెలూయా. ఇది అసలు ధైర్యం అంటే. ఎవరి పాపములు క్షమించబడతాయో వారు ఎప్పుడూ ధైర్యంగా ఉంటారు. మీకు అర్థమవుతుందా?
ఎవరి పాపములైతే క్షమించబడతాయో వారు ధైర్యంగా ఉంటారో. ఇక్కడ యేసు ప్రభువారు తన యొద్దకు తీసుకుని రాబడిన ఆ రోగితో అన్న మాట ధైర్యముగా ఉండగా. కుమారుడా ధైర్యంగా. ఎటువంటి రోగంతో వచ్చినా సరే కొన్నిసార్లు రోగాలు మనిషిని భయపడుతూ ఉంటాయి, కృంగదీస్తూ ఉంటాయి, ఆర్థికంగా మానసికంగా కృంగదీస్తూ ఉంటాయి. అటువంటి వారితో ఆయన అంటున్నాడు ధైర్యముగా ఉండగా. నువ్వు ఒకసారి ఆయన ఎందుకు వచ్చావంటే నిన్ను విడిచిపెట్టి పోవాల్సి తెలుసా? భయము నిన్ను విడిచిపెట్టి పోవాలి. నువ్వు ధైర్యం గట్టిగా పట్టుకో, భయం నీకు దూరంగా పారిపోతుంది. ధైర్యాన్ని విడిచిపెట్టావో భయం నిన్ను పట్టుకుంటుంది. భయం ఒకసారి నిన్ను పట్టుకుందో ఇక నిద్ర ఉండదు, ఆకలి ఉండదు కదా, మనసు ప్రశాంతంగా నిలకడగా ఉండదు, భయము తరుముతూ ఉంటుంది. కానీ ధైర్యం నువ్వు గట్టిగా పట్టుకో, భయం నీ యొద్ద నుంచి పారిపోతుంది. యెహోషువ దేవుడు అదే అంటాడు. ఇక్కడ ఈ రోగితో కూడా యేసు ప్రభువు అదే అంటాడు, కుమారుడా నీ పాపములు క్షమించబడి ఉన్నవి, ధైర్యముగా ఉంటున్నావు. దేవుని సన్నిధిలో ఉన్న బిడ్డలు ఎప్పుడు కూడా ఏ సమస్య వచ్చినా భయపడకూడదు. ఖచ్చితంగా ప్రతిదానికి ఆయన పరిష్కార మార్గాన్ని చూపిస్తాడు. పరిష్కార మార్గం చూపించే వరకు దేవుని సన్నిధిలో ఎదురు చూడు. అది ఎదురు చూడకుండా ఉన్నవారు ఎవరైతే ఉంటారో వారు లోకమే పరిగెడతారు. వారు మనసు నిలబడిగా ఉండదు. ఎక్కడో ఒక దగ్గర వారు ఊపిలో పడతారు అంతే, బయటకు రాలేదు ఊపిలో. కొంతమంది వారంతటి వారే నిందలకు అవమానాలకు అప్పగించుకుంటారు. మనసు నిలకడలేని వారు నిందలకి అవమానాలకు అప్పగించుకుంటారు. ధైర్యం ఉన్న వాళ్ళు కుదురుగా ఉంటారు. దేవుని దగ్గర పెరుగులాడుతూ ఉంటారు. అయ్యా నువ్వు నాకు కావాలి, ఈ పరిస్థితులు నాకు జయం కావాలంటే నువ్వు నాతో ఉండాలి, నన్ను బలపరచు, నన్ను ధైర్యపరచు అని ఎవరైతే ఆ విధంగా దేవుని దగ్గర అడుగుతారో, పెరుగులాడతారో దేవుడు వారికి సహాయం చేస్తాడు. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం.